హాయ్ గైస్, ఈరోజు నేను మీకు నార్మల్గా ఇండియాలో మనకు కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో అని చెప్తాం కదా. బట్ మలేషియాలో, సింగపూర్లో కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే దురియన్ అన్నమాట. ఇది ఒక సీజనల్ ఫ్రూట్. ఇక్కడ వీళ్ళకు చాలా ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టం అంటే దురియన్ అంటే చాలు, ఇంకా అదొక అడిక్షన్ లాగా వీళ్ళకు. సీజన్ వస్తే ఇంకా దురియన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అనేది అయితే చూసుకొని ఉంటారు. మలేషియాలో ఈ పంట ఎక్కువ అన్నమాట. మొత్తం అక్కడి నుంచి మొత్తం ఇక్కడికి వచ్చేదంతా, ఇక్కడ సింగపూర్కి వచ్చేదంతా మలేషియా నుంచే. సో ఇది స్మెల్ ఎంత ఘోరంగా ఉంటుందంటే ఈ పక్కన నిలబడుకుంటుంటే నాకు కడుపులో తిప్పుతుంది అనమాట. అండ్ ఈ ఫ్రూట్ బస్సులో అలో ఉండదు, అంత స్మెల్లీగా ఉంటుంది. ఓకే, నిజంగా ఇక్కడ బస్సెస్లో దురియన్ నాట్ అలౌడ్ అనమాట. అందుకని వీళ్ళు ఇక్కడ అదిగో అక్కడ కూర్చున్నారు కదా, అలా కూర్చొని హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకొని మరీ తినేస్తారు. ఇదే దురియన్ ఫ్రూట్, ఇలా ఉంటుందన్నమాట. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది మొత్తం దురియన్ స్టాల్. కట్ చేసి పెట్టినవి ఉంటాయి. 3కి 10 అంట, ఇలా ఉంటాయన్నమాట. నైస్ కదా. మనమైతే అస్సలు తినలేము. నేను ఒక్కసారి అయితే ట్రై చేశాను. గాడ్, నా వల్ల అయితే అస్సలు కాలేదన్నమాట. ఆ స్మెల్కే నాకు కడుపులో తిప్పేసింది, నా వల్ల కాలేదు. ఇంకా కాస్ట్లీ కూడా అండి. ఎంత వీళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడి వాళ్ళు లేదు లేదు తినగలరు, బట్ కాకపోతే ఎక్కువ కాస్ట్. ఒక్కొక్క ఫ్రూట్ $25-30 ఉండేది తింటే టేస్ట్ బాగుంటుందంట. అది మనకు నచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. బట్ ఏమో అంత డబ్బులు పెట్టి మళ్ళీ మనకు నచ్చకపోతే పడేయాల్సి వస్తే బాధ కదా, అందుకనేసి అంత కాస్ట్లీ వాటికైతే పోలేదు. $10ది ట్రై చేసాము, బట్ అస్సలు నచ్చలేదన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.